వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో జనరల్గా నేను రామ్ గారు విజువలైజేషన్ 2.4 హ్యాపీ మనీ కాంటెంట్ చేసేటప్పుడు ఒక మనిషి బ్రెయిన్ అంటే తెలివితో పాటు డబ్బును కూడా ఎలా సంపాదించవచ్చు, ఏ టాలెంట్ వాళ్ళలో బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకునేటువంటి సిరీస్ మాట్లాడుకునేటప్పుడు అందులో న్యాచురలిస్టిక్ తెలివి ప్లస్ డబ్బు సంపాదించేటువంటి న్యాచురలిస్టిక్ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్ ఉండేటువంటి ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. అది ఇన్బిల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది. సో ఈరోజు మనం రామ్ గారి మాటలో తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ అయితే ఉంటాయి, వాటిని మళ్ళీ మీరు చూడండి. సిరీస్ కిందకి చేశాము. మనీ మీద ఫోకస్ చేయొచ్చా, టాలెంట్ మీద ఫోకస్ చేయొచ్చా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో రామ్ సార్. హాయ్ నారాజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంటెంట్. అండ్ న్యాచురలిస్టిక్ టాలెంటెడ్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఏ విధంగా అర్న్ చేస్తారు? ఈ విజువలైజేషన్ 2.4 హ్యాపీ మనీలో ఏం చెప్తారు? నారాజు, హోవార్డ్ గార్డ్నర్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. ఆయన మొదట్లో ఏం చేశాడంటే 7 ఇంటెలిజెన్సెస్ మాత్రమే ఐడెంటిఫై చేశాడు. ఇటీవలే 1984 ఆ ప్రాంతంలో ఆయన మనిషికున్న తెలివితేటల్లో కేవలం మ్యాథమెటిక్స్, మ్యూజికల్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, విజువల్, స్పేషియల్ ఇవన్నీ మాట్లాడాం. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్తో కనెక్ట్ అవ్వడం కూడా ఒక తెలివే. ఈ తెలివితేటలు ఉండడాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిందే అని న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ప్రకృతితో సంబంధాన్ని పెంచుకొని, ప్రకృతితో మమేకమై, ప్రకృతి అందాన్ని, ప్రకృతినిచ్చే సమాచారాన్ని అద్భుతంగా అందుకొని ఆ తెలివితేటలతో పైకి వచ్చేవాళ్ళు వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ప్లస్ వాళ్ళకు కూడా సమాజంలో అద్భుతమైన గుర్తింపు ఉంది అని. కొన్ని ఒక్కొక్కసారి చూస్తే న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే అసలు మనం నేచర్తో కనెక్ట్ అయ్యాం కాబట్టి చూస్తూనే మనకేం కనిపిస్తుందంటే ఆ నేచర్ కనిపిస్తుంది. నారాజు, ఈరోజు నువ్వు ఎప్పుడే కానీ ఇట్లాంటి చాలా అరుదుగా భావించే భావనలు నీలో నువ్వే ఇప్పుడు చూసుకునే దృశ్యాలు నేను నీకు చూపిస్తాను. అంటే ప్రకృతికి కనెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా గుర్తుపడతారు. అసలు ఏంటి వీళ్ళ ప్రత్యేకత? ప్రకృతికి కనెక్ట్ అయిన వాళ్ళు అని అంటే దే కెన్ రికగ్నైజ్, అనలైజ్ ఆబ్జెక్ట్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏదైనా సరే ఒక మొక్కను చూసినా, ఒక ప్రకృతి ప్రాంతాన్ని చూసినా సరే దాన్ని అద్భుతంగా అనలైజ్ చేయగలరు, సీజన్స్ని అర్థం చేసుకోగలరు, అనిమల్స్ని చూసినా వాటి ప్రవర్తనని అర్థం చేసుకోగలరు. వాళ్ళు ప్రకృతితో అంత కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అద్భుతమైన శాలరీలతో పనిచేసే ఉద్యోగాలు ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోతాం. కానీ ఉద్యోగాల గురించి మాట్లాడే ముందు నారాజు, ప్రకృతి ఈరోజు రేపు వచ్చింది కాదు, మనం పుట్టక ముందు నుంచి ఉన్నది ప్రకృతి. ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయో, ఎన్ని విచిత్రాలు ఉన్నాయో, ఎన్ని రహస్యాలు ఉన్నాయో, ఎంత తవ్వినా సరే అవి బయటపడుతూనే ఉంటాయి. కొత్త విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. బహుశా నాకు తెలిసి ఇంకా ప్రకృతి రహస్యాలు మనం ఛేదించే పనిలోనే ఉన్నాం, కానీ పూర్తిగా రహస్యాలని మనం అసలు ఛేదించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ అట్ దిస్ పిక్చర్ నారాజు. నీకేమనిపిస్తుంది? అంటే చూడడానికి ఫెరోషియస్గా కనిపిస్తుంది, కానీ తను దేనికోసం వెళ్తున్నట్టు ఉంది, అది కూడా వాటర్లో నుంచి. సో న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ని జనరల్గా చాలామంది ఈ ఫోటో చూస్తూనే వాళ్ళు అబ్జర్వ్ చేసేవి ఎలా ఉంటాయో చెప్తాను. నెంబర్ 1, ఏ టైంలో ఇది బయటకు వచ్చింది? ఇది పొద్దున్న, మధ్యాహ్నమా? రెండవది, ఇది మగపులే, ఆడపులే? మూడవది, కాలుకున్న కనిపించే గోరును బట్టి దాని వయసు ఎంత ఉంటుంది? దాని ముఖంలో ఉన్న చారల్లో ఉన్న డిజైన్ ప్రకృతి ఎంత అద్భుతంగా చిత్రీకరించింది. ఇప్పుడు నీళ్ళల్లోకి దిగుతున్న పులి వేట కోసం దిగుతోందా, స్నానానికి దిగుతోందా? కళ్ళల్లో అగ్రెసివ్నెస్ ఉందా, ప్రశాంతత ఉందా? ఇవన్నీ అబ్జర్వ్ ఒక్క క్షణంలో చూసి కనిపెట్టగలరు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, ప్రకృతి ప్రేమికులు. నారాజు, అసలు ప్రకృతితో కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అవ్వలేదంటే వాళ్ళు జీవించట్లేదని అర్థం. అంతే కదా సార్. అసలు కొన్ని ప్రకృతి దృశ్యాలు చూస్తే ఎన్ని మనోభావాలు మారతాయో ఇది ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే, మనం చూపించే ముందు నేను చెబుతాను. చాలా లాస్ మనం సంపాదించాలనుకున్నా, ఏదైనా సాధించాలనుకున్నా, మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడాలనుకున్నా, ఈ లాస్ అన్నీ వచ్చినవి ప్రకృతి నుంచే. ప్రకృతిని అర్థం చేసుకోకుండా మానవ ప్రకృతిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు నీ స్వయం ప్రకృతిని అర్థం చేసుకోవడం కష్టం. అందుకే మనిషి కొంతమంది చూసారా, ఆకాశం వైపు చూసి
ఈరోజు ఎలా ఉంటుందో చెప్పగలరు. ఆ, గాలిలోని తేమ స్కిన్ తగులుతూనే ఏ సీజన్ ఎంటర్ అయిందో చెప్పగలరు. చూస్తుంటే ఇది కాస్త ప్రమాదకరమైన దారిలా ఉందే అని గుర్తుపట్టేవాడు ప్రకృతితో బాగా అనుబంధం ఉన్నవాడే. కొన్ని దృశ్యాలు చూస్తే మనసులో ఏదో మూల ఎలాంటి భావనలు కలుగుతాయో చూడాలి. ఈ దృశ్యాలు చూసినప్పుడంతా మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, అసలు ఆ వాతావరణం ఎలా ఉంటుందని బ్రెయిన్ స్టార్ట్స్ ఫీలింగ్ ఇట్. మనం దాదాపు అక్కడికి ప్రయాణిస్తాం. ఇది చూసిన ప్రతి ఒక్కరి మనసు పులకింపకుండా అస్సలు ఉండదు, ప్రశాంతత పొందకుండా ఉండదు. ఎంతటి ఒత్తిడికి గురైన వాడైనా సరే ఈ దృశ్యం చూస్తూనే ఒత్తిడి ఇచ్చే ఆలోచనల నుంచి నేరుగా అక్కడికి వెళ్ళిపోతాడు. మంచిగా మంచు పడుతున్నటువంటి టైం ఇలా ఉంది. ఇదంతా ప్రకృతి, ఆ రంగులు, ఆ డిజైను ఎవరు డిజైన్ చేశారు చెప్పండి. వీటిని గుర్తుపట్టి ప్రతి చిన్న డీటెయిల్ని అబ్జర్వ్ చేసి అసలు జీవితం అంటే ఇది కదా అని అబ్జర్వ్ చేస్తారు. ప్రకృతిలో చెట్లే కాదు, ఆకాశమే కాదు, నీళ్ళే కాదు, పర్వతాలే కాదు, జంతు సంపద, పక్షి సంపద, క్రిమి కీటకాలు కూడా అందంగా కనిపిస్తాయి. సీతాకోక చిలుకలు అట్లా పూల మీద వాళ్తూ ఉంటే అట్లా కూర్చొని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా సరే అదే కదా జీవితం అంటే. అండ్ యూ విల్ హ్యావ్ టు సీ అనిమల్స్ ఆల్సో. వన సంరక్షణ ఎందుకు చేస్తారంటే, రిజర్వ్ ఫారెస్ట్లను ఎందుకంటారంటే, ఏవైతే అంతరించిపోతున్న జంతు జాతులు ఉన్నాయో ఆ జంతు జాతుల్ని కాపాడడం కోసం ఆ అడవుల్ని కూడా సంరక్షించే బాధ్యత ప్రభుత్వము ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ వన సంపదని నమ్ముకొని బతికే కొన్ని జీవులు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి. ఇవన్నీ మనం చూస్తూ పోతే నారాజు, అట్లా అప్పుడప్పుడు ప్రతి మనిషి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంటే అప్పుడప్పుడు ప్రకృతిలోకి నడిచి వెళ్ళాలి. ఈ చుట్టూ ఉన్న మానవ సమాజంలో ఉన్న ఆలోచనలు, ఒత్తిళ్ళు, ఆందోళనలు అన్నీ వదిలేసి ప్రకృతిలో ఉన్న ప్రశాంతతను ఎంజాయ్ చేయడం కోసం అట్లా నడిచి ఉంటూ ఒక్కర్లు వెళ్ళిపోతే ప్రకృతి మనతో మాట్లాడుతుంది. మన భాష కూడా ప్రకృతి అర్థం చేసుకుంటుంది, మనం ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేచర్ మనతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటుంది, మనమే గుర్తించం. యూనివర్స్ కూడా మనతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటుంది. కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా కనెక్ట్ అయిన వాళ్ళు యూనివర్సల్ లాకు బాగా కనెక్ట్ అవుతారు. బట్ మనకేం కావాలనేటువంటి దాని మీద అవగాహన ఉండదు. అంటే మనం అడగం, ఇలాంటిది ఒకటి ఉందని తెలియదు, ఇంకెట్లా వస్తుంది ఏదన్నా సరే. అందుకే కొంతమందికి ఇంట్యూషన్స్ అంటారు చూడాలి. ఇంట్యూషన్స్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేయగలరు. ఏదో జరగబోతోంది అన్న విషయం ఎట్లా తెలుస్తుందంటే, యు నో దట్ వైబ్రేషన్, యూ విల్ కనెక్ట్ విత్ ద వైబ్రేషన్, యూ విల్ కనెక్ట్ విత్ ద ఫ్రీక్వెన్సీస్. ప్రకృతిలో మనం చూసినప్పుడు కొన్ని చాలా అమాయకంగా అందంగా కనిపిస్తాయి. ఇలా చూడండి, ఎంత అదృష్టం ఉండాలి. ఈ కాసేపు అయినా ఇవన్నీ మనం దృశ్యాలు చూడగలుగుతున్నామంటే, ప్రతి సీజన్లో ఒక రోజు 24 గంటల్లో ఒక తెల్లవారుజాము, ఒక మధ్యాహ్నం, ఒక సాయంత్రం, ఒక పొద్దున, ఏ టైం చూసినా, ఈవెన్ అర్ధరాత్రి చూసినా సరే, వర్షం కురిసే రాత్రిలో అర్ధరాత్రి దృశ్యం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇది వర్షాకాలం. వర్షాకాలంలో ఇట్లాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎంత మనసు ఆనందంగా ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇది మనం అందం గురించి మాట్లాడాం, భావుకత్వం గురించి మాట్లాడాం. అయితే ఈ ప్రకృతిని కాపాడడానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు ఉన్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల్లో ప్రముఖుల్లో ఇంతమంది ఉన్నారు. పచౌరి గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇండియన్ ఎన్విరాన్మెంటలిస్ట్గా. నోబెల్ ప్రైజే, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. చార్లెస్ డార్విన్, మనందరికీ తెలుసు, ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, మానవ పరిణామ సిద్ధాంతాన్నే చెప్పాడు. అసలు ప్రకృతిలో మార్పులు ఎలా జరిగాయి, మార్పు ప్రకారం జీవులు ఎట్లా మారిపోయాయి అనే సిద్ధాంతీకరించిన వాడు చార్లెస్ డార్విన్. మనేకా గాంధీ, ఆవిడ కూడా ప్రకృతి ప్రేమికురాలు, పర్యావరణ శాస్త్రవేత్త, మేధా పాట్కర్. వీళ్ళందరూ ప్రకృతిని అన్నిటినీ నాశనం చేసి ప్రాజెక్టులు కడుతుంటే ఆపేసి ప్రజలందరితో ఉద్యమాలు చేసి చాలా పాపులర్ అయిన వాళ్ళు. ఎవరో ఎందుకు నారాజు, మనం చెప్పుకోవాలంటే మన తెలంగాణలో వనజీవి డాక్టర్ దరిపల్లి జానకిరామయ్య, ఆయన వనజీవి రామయ్య అని బాగా పేరు. అట్లా తలకు పెట్టుకొని 1,000,000 మొక్కలు నాటాడంటే ఆశ్చర్యపో. ప్రకృతితో ఎంత ప్రేమ, ఎంత సంబంధం, కాపాడాలనే బాధ్యత ఎంత ఉంటే అంత చేయగలరు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ ఏదో అమాయకంగా సేవ చేసుకుంటా పోలేదు. అట్లాంటి పెద్ద ఆయన ఏం చేశాడు, ఆయనకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది 1,000,000 మొక్కలు నాటినందుకు. ఎక్కడ చూసినా సరే ఆయన తల మీద మొక్కలు పెట్టుకొని పోతున్నాడు, మొక్క బొమ్మనే క్యారీ చేస్తూ వెళ్తున్నాడు. ఈవిడందరికీ బాగా తెలుసు, సాలుమరద తిమ్మక్క. ఈవిడ కర్ణాటక నుంచి
ఇంకో ఈవిడ కూడా కర్ణాటక నుంచే 70-80 ఏళ్ల వయసు దాటి ఉన్న మహిళలు వీళ్ళందరికీ ప్రభుత్వం బాగా గుర్తించింది. కొన్ని కిలోమీటర్ల పాటు చెట్లు నాటుకుంటూ వెళ్ళారు. ఈవిడ ఒక ట్రైబల్కి సంబంధించిన ముసలావిడ, 78 ఏళ్ళు. ఆవిడ ప్రకృతితో ఎంత సంబంధం అంటే అడవిలోకి తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళినా ఇట్లా మొక్క అని చెప్తే ఈ మొక్క ఏంటి, దీని పేరేంటి, దేనికి ఉపయోగపడుతుంది, ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందో చెప్పేస్తుంది. అట్లా కొన్ని వేల రకాల మొక్కలను గుర్తించి వాటి ప్రయోజనాలను చెప్పగల మేధా సంపత్తి ఆవిడకు ఉంది. సో న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ. నిజంగా జాబ్స్ రావాలంటే నారాజు ఎవరైనా ప్రకృతిని నిజంగా సహజంగా అది నేర్పిస్తే వచ్చేది కాదు. కెన్ యూ గివ్ ఎ ట్రైనింగ్? ప్రకృతిని ఎలా ప్రేమించాలో ట్రైనింగ్ ఇవ్వగలమా? లేదు. సహజంగా వచ్చే తెలివితేటలు, సహజంగా ప్రకృతితో ఆనందంగా గడిపి ప్రకృతికి తన బాధలన్నీ చెప్పుకోగలిగిన న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న కెరీర్లు ఎన్వైరన్మెంటల్ సైన్స్, అగ్రికల్చరల్, జువాలజీ, బాటనీ, కన్జర్వేషన్స్, వీళ్ళు ప్రపంచమంతా పర్యటించే అవకాశం వీళ్ళందరికీ వస్తుంది. ఎన్వైరన్మెంటలిస్ట్ జీవాలని ఎక్కడైనా కాపాడడం కానీ, జూలో వాటిని జంతు సంరక్షణ చేయడం కానీ, అట్లాగే అమాయకంగా ఉన్న మూగజీవాలకు సేవ చేయడంలో కానీ వీళ్ళందరూ ఉంటారు. అయితే పోనీ ఇవన్నీ కెరీర్స్ అనుకుంటే డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? ఎట్లయినా ఈకో టూరిజంలో అసలు చాలామంది సెలవులు వస్తే అసలు టూర్కి ఎందుకు వెళ్తామంటే అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, రిలాక్స్ అవుతుంది, సెటిల్ అయిపోవచ్చు, ఎంత బాగుందో అని అనిపిస్తుంది. కానీ ఎక్కడెక్కడ ఎట్లా బాగుంటుందో దాని చరిత్ర ఏంటో తెలుసుకుని చెప్పేవాళ్ళు టూరిస్టులు. రన్నింగ్ ఏ ఫామ్ హౌస్లు, ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ బిజినెస్. చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఆర్గానిక్ బిజినెస్ అంటే చాలా పాపులర్ అయింది. అంటే ఒక మనిషి సహజంగా దొరికే ఆహార పదార్థాలతో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలిసి దేన్ని పండిస్తే మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడో కనుక్కోవడం, ఇదంతా ఎన్వైరన్మెంటల్ సైన్స్. సహజంగా ఇవన్నీ. సో ఎన్వైరన్మెంటల్ కన్సల్టింగ్, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అగ్రికల్చర్లోకి వచ్చారు నారాజు. ఇవాళ చాలామంది ఛానల్స్ కూడా పెట్టుకుని, ప్రకృతి ప్రేమికులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూడా వాళ్ళకి తగినంత విధంగా కొంతమంది సర్వీస్ చేసుకుంటూ ఛానల్ డెవలప్ చేసుకుంటూ దాంతోపాటు కొత్త ప్రోడక్ట్స్ని, ప్రకృతి ప్రోడక్ట్స్ని చూపిస్తూ మంచి ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇంటెలిజెంట్లు ఉన్నారు కాబట్టి మనకు టీవీ ఛానల్స్లో కూడా నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్ ఇట్లాంటివన్నీ ఛానల్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని కనెక్ట్ చేయడానికి. అట్లాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉన్న వాళ్ళు కూడా ఇదే ఇంటెలిజెన్స్ ఉంటారు. ఒక్కొక్క వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఒక్క ఫోటో తీస్తే కోట్ల రూపాయలు కొనడానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు రెడీగా. కెరీర్ ఆప్షన్స్ నిజంగా అలాగే ఉంటే మీరు దీన్ని ప్రచారం చేస్తూ దీన్ని అద్భుతమైన వ్యాపారంగా మార్చుకోవచ్చు. అంటే సహజంగా మీకు ఆ తెలివితేటలు ఉండాలి. ఉన్నవాళ్ళు ప్రకృతి ప్రేమికులైతే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మీరు ప్రకృతితో కనెక్ట్ అయితే మేనిఫెస్టేషన్ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. ఎస్, గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఇంటెలిజెన్స్ పాయింట్లో మీరు నేను చేసినటువంటి కాంటెంట్ నాకు తెలిసి తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడా కూడా లేదు. అదైతే ట్రూ. ఒకవేళ ఉన్నా ఇలా ఎగ్జిక్యూట్ చేసే కాంటెంట్ అని చెప్పొచ్చు అని మాత్రం టఫ్. ఆ విషయంలో నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ నారాజ్. అది ఎంతమంది చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే, బట్ దీని ఎగ్జిక్యూషన్ ఉంటుంది చూసారా, ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఒక రైటర్గా నాకు తెలుసు ఒక కాంటెంట్ని డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఎంత రీసెర్చ్ ఉంటుంది దాని వెనక. ఏది కూడా ఊరికే రాదు కదా. బట్ అది డిజైన్ చేసి ఆడియన్స్కి దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ చెప్పే ప్రాసెస్ ఉంటుంది చూసారా మన సబ్స్క్రైబర్స్కి, కంటెంట్ బెనిఫిట్స్, అది చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళ ఖచ్చితంగా దీన్ని చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు నారాజ్. అవునవును, వాళ్ళకే మనం కనెక్ట్ అవుతాం. అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేము. అందుకే విజువలైజేషన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. విజువలైజేషన్ అంటే రామ్ గారు అసలు మైండ్లోకి వచ్చేస్తారు, హార్ట్ కనెక్ట్ అయ్యేలా మాట్లాడగలుగుతారు అనేటువంటి. థ్యాంక్ యూ నారాజ్.